బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వరుసగా కుంభవృష్టి తరహా పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంతాల జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతూ ఉన్నాయి. సింగ్ నగర్, చిట్టినగర్, సితారా, రాజరాజేశ్వరిపేట, యనమల కుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాల వాసులు వరద నీటిలో కాలం వెల్లదిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏపీలో నేడు కూడా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కానుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు కోస్తా తీర ప్రాంతాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడొచ్చు. అటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల జిల్లాలో ఓ మోస్తారు వర్షపాతం నమోదవుతుందని ఏపీ ఎస్డీఎంఏ అంచనా వేసింది. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశాలు లేకపోలేదు. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మానా తెలిపారు. ఆ సమయంలో చెట్ల కింద తలదాచుకోకూడదని సూచించారు.